జై జవాన్ జై కిసాన్ భారత్ మాతకి జై. ఇది ఎంఎన్ఆర్ బిల్డింగ్లు చూడొచ్చు. ఇక నీళ్ళ గుంత, ఇది నీళ్ళు ఏ రకంగా మారిపోయినాయి చూడండి, నల్లగా పొల్యూషన్కి గురై. ఎంఎన్ఆర్ డ్రైనేజ్ వాటరు, ఎంఎన్ఆర్ ప్రతి ఒక్క గలీజ్ వాటర్ అన్నీ ఇదే గుంతలా కలుస్తాయి కాబట్టి అలా మారిపోయినాయి, పచ్చగా అయిపోయినాయి. ఈ ఎంఎన్ఆర్ ఇగో ఈ బిల్డింగ్లు మొత్తము ఈ గుడితో సహా ఇవన్నీ ఎఫ్టీఎల్లోనే ఉన్నాయి. ఆ స్కూలు, ఆ సబ్స్టేషన్, ఉన్న పార్కింగ్ ప్లేసు, డెంటల్ కాలేజీ, మళ్ళా 4 ఎకరాల కట్టు కాలువ, ఇవన్నిటితో సహా అనాటం, ఫార్మా మెడికల్ కాలేజ్, ఎంట కట్టిన ఇంకా స్థలంతో సహా ఇప్పుడు అక్కడ లాస్ట్ కూడా స్తంభం మీద ఉందా, ఆ స్తంభం దాకా, ఈ ఫస్ట్ స్తంభం కాక లాస్ట్ స్తంభం దాకా మొత్తము ఎఫ్టీఎల్. ఇదంతా మొత్తం ల్యాండ్ అక్కడ లాస్ట్కున్న స్తంభం దాకా ఎఫ్టీఎల్ ల్యాండే మొత్తం. ఇక లాస్ట్కున్న చెట్ల దాకా, ఇక్కడ లాస్ట్ నీలగిరి చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడున్న చెట్టు దాకా ఎఫ్టీఎల్. కాకపోతే ఇగో ఈడికనే కాంపౌండ్ వాల్ కట్టిండు చూడండి. ఇగో సేమ్ ఇక ఇదే మాదిరిగా కాంపౌండ్ వాల్ కట్టిండు. ఇగో ఇదే నీళ్ళు ఎంతెంత కాంపౌండ్ వాల్ కాగి అన్ని నీళ్ళు. ఇది కథ. దీనికి పెద్ద కుంభకోణం ఉంది, మొరం కుంభకోణం ఉంది, చెరువుది మట్టి కుంభకోణం ఉంది. ఇంట్లో మనుషులు చచ్చిపోయినా కానీ ఆ కుంభకోణం మొరం దవ్వక మానలేరు, మట్టి దవ్వక మానలేరు. చాలా పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు సంపాదించారు ఇలా మట్టి మొరంతో. వాళ్ళని ఎవరిని ఇష్టపెట్టొద్దు కానీ గవర్నమెంట్ని వేడుకుంటున్నా. ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డికే పెడుతున్నా. రేవంత్ రెడ్డి సార్ గారికే వివరించడానికి ఈ వీడియో ద్వారా ఈ చెరువు మొత్తం వీడియో తీసుకుంటున్నా. హైడ్రా ఎందుకు రావాలి, ఎందుకు రావద్దు పసలవాది అనే దానికి ఫస్ట్ ఉదాహరణ ఇదే. ఎంఎన్ఆర్ ఇది 66 ఎకరాల చెరువు. 66 ఎకరాల చెరువు అయితే ఈ దీనిలో 3 సర్వే నంబర్లు ఉన్నాయి. ఈ ఎఫ్టీఎల్లా ఉంటుంది ల్యాండు. ఇప్పుడు దాదాపు ఈ వాటర్ సోర్స్ ఎంత అయితే ఉన్నదో అంతా దాదాపు ఒక 10 ఎకరాల వాటర్ అయితే ఉన్నాయి. ఇంకా 10 ఎకరాల భూమి అక్కడ గడ్డకు అక్కడక్కడ కలిపి 10 ఎకరాలు, ఇంకా 20 ఎకరాల భూమి, 30 ఎకరాల భూమి ఉంది అనుకోండి. ఇంకా 36 ఎకరాల భూమి కావాలి మనకు కావాల్సింది. ఆ 36 ఎకరాల భూమి ఎక్కడ పోయిందని అడుగుతున్నా.